జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన గురువారం సందర్భంగా దత్త చరిత్ర గ్రంథాన్ని ఏ విధంగా పారాయణ చేస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. దత్త చరిత్ర నిత్యపారాయణ గ్రంథం. ప్రతిరోజు పారాయణ చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి. అయితే దత్త చరిత్ర పారాయణ చేసేటప్పుడు సప్తాహ పారాయణ అని ఒక ప్రత్యేకమైన విధి విధానం చెప్పారు. గురువారం నుంచి ప్రారంభించి బుధవారం వరకు 7 రోజుల్లో ప్రత్యేకమైన విధి విధానాలతో దత్త చరిత్ర పారాయణ చేస్తే దీన్ని సప్తాహ పారాయణ అంటారు. ఈ సప్తాహ పారాయణ కొన్ని ప్రత్యేకమైన నియమాలతో చేసినట్లయితే దత్తాత్రేయ స్వామి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. దత్త చరిత్రలో ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి ఆవిర్భావము, అలాగే కలియుగంలో దత్త అవతారాలు శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతారం, నృసింహ సరస్వతి అవతారం, వీటన్నిటి గురించి విశదీకరించడం జరిగింది. దత్త చరిత్ర సప్తాహ పారాయణ చేసేవాళ్ళు గురువారం రోజు దీన్ని ప్రారంభించాలి. మొట్టమొదటి రోజు గురువారం 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. ఈ 1వ అధ్యాయం నుంచి 9వ అధ్యాయం వరకు దత్తాత్రేయ స్వామివారి ఆవిర్భావం, శ్రీపాద శ్రీవల్లభ స్వామివారు ఏ విధంగా ఆవిర్భవించారో, అలాగే చివరగా ఆయన కురువపురం వెళ్ళి కృష్ణానదిలో అంతర్ధానమయ్యే ఘట్టంతో 9వ అధ్యాయం పూర్తయిపోతుంది. ఆ తర్వాత సప్తాహ పారాయణలో 2వ రోజు 10వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. ఈ 10వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఏముంటాయంటే దత్తాత్రేయ స్వామివారు శ్రీ నృసింహ సరస్వతి స్వామివారుగా ఏ విధంగా ఆవిర్భవించారో, నృసింహ సరస్వతి స్వామివారిగా ఆవిర్భవించిన తర్వాత నర్సోబావాడి క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఆయన చేసినటువంటి లీలలు వాటన్నిటి గురించి ఈ 10వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు చెప్పారు. అవన్నీ కూడా పారాయణ చేసుకోవాలి. అలాగే నర్సోబావాడి క్షేత్రానికి నృసింహ సరస్వతి స్వామివారు వెళ్ళి ఆయన లీలలు చేయటంతో పాటుగా ఆయన ప్రధానంగా అక్కడి నుంచి గానుగాపూర్ క్షేత్రంలో భీమా అమర్జా నదుల సంగమం దగ్గరికి వెళ్ళటం కూడా ఈ అధ్యాయాల్లోనే వస్తుంది. అలాగే భీమా అమర్జా సంగమం దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా నర్సోబావాడి క్షేత్రంలో ఒక భక్తురాలి కుమారుడికి ఏర్పడినటువంటి దుష్ట ప్రయోగం నుంచి స్వామివారి రక్షణ కల్పిస్తారు. అదంతా కూడా ఈ అధ్యాయంలో చెప్పడం జరుగుతుంది. ఇది 2వ రోజు పారాయణ చేయాలి. ఆ తర్వాత 3వ రోజు 22వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. ఈ 22వ అధ్యాయం నుంచి 29వ అధ్యాయం మధ్యలో శ్రీ నృసింహ సరస్వతి స్వామివారు భీమా అమర్జా నదుల సంగమంలో చేసినటువంటి లీలల గురించి చెప్పడం జరుగుతుంది. అలాగే నృసింహ సరస్వతి స్వామివారి అధ్యాయాల్లో భస్మధారణ మహిమ గురించి చెప్తారు. వీటన్నిటినీ కూడా పారాయణ చేసినట్లయితే దత్తాత్రేయుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత 4వ రోజు పారాయణలో 30 నుంచి 34వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. 4వ రోజు నృసింహ సరస్వతి స్వామివారు గానుగాపూరు మఠంలో చేసినటువంటి లీలలు మహిమలను గురించి ఈ అధ్యాయంలో చెప్పడం జరిగింది. అదేవిధంగా రుద్రాభిషేక మహిమను కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. వీటిని 4వ రోజు పారాయణ చేయాలి. ఆ తర్వాత 5వ రోజు 35వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. 5వ రోజు 35వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు ఎందుకు చేయాలంటే 35వ అధ్యాయంలో సోమవార వ్రతం గురించి చెప్పారు. 5వ రోజు సోమవారం వస్తుంది కాబట్టి 35 నుంచి 37 అధ్యాయాలు 5వ రోజు పారాయణ చేయాలి. ఆ తర్వాత 6వ రోజు 38 నుంచి 43 అధ్యాయాలు పారాయణ చేయాలి. ఈ 38 నుంచి 43 అధ్యాయాల్లో ఏముంటుందంటే నృసింహ సరస్వతి స్వామివారు భాస్కర శర్మ అనే భక్తుడి దగ్గర భిక్ష స్వీకరించి అన్నపూర్ణాదేవి సాక్షాత్కారాన్ని కలిగింపజేయటం, దాంతోపాటుగా అనంత పద్మనాభ స్వామి వ్రతం గురించి చెప్పడంతో ఈ అధ్యాయాలు పూర్తవుతాయి. ఇవి 6వ రోజు పారాయణ చేయాలి. ఇక చివరగా 7వ రోజు 44వ అధ్యాయం నుంచి 52వ అధ్యాయం వరకు పారాయణ చేయాలి. 52వ అధ్యాయంలో నృసింహ సరస్వతి స్వామివారు కదళీవనం వెళ్ళి అంతర్ధానం అవ్వటంతో దత్త చరిత్ర పూర్తవుతుంది. ఇలా దత్త చరిత్రను ప్రత్యేకమైన అధ్యాయాలుగా విభజించుకొని పారాయణ చేస్తే దీన్ని దత్త చరిత్ర సప్తాహ పారాయణ అనే పేరుతో పిలుస్తారు. ఇలా 7 రోజుల పాటు ఈ పారాయణ చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. వాటిలో ముఖ్యమైన నియమం ఏంటంటే సాత్విక ఆహారం స్వీకరించటం, భూశయనం చేయటం, బ్రహ్మచర్యంలో ఉండటం, ఇవన్నీ పాటించాలి. అలాగే ఈ 7 రోజుల్లో కూడా ఒకే ప్రదేశంలో కూర్చొని ఒకే సమయంలో
దత్త చరిత్ర పారాయణ చేయాలి. ఇలా దత్త చరిత్ర సప్తాహ పారాయణ చేయండి. దత్తాత్రేయ స్వామి వారి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులకండి. నమస్కారం. గోలోకంతో అనుబంధం ఉంది కనుక ఇది అలాంటి దివ్యమైన సుమ. ఇక్కడ మనం విన్నప్పుడు మీరు అవతరించాలని వాళ్ళందరూ ప్రార్థిస్తే గోలోకమంతా దిగింది అన్నారు. అంటే గోలోకం అందులో దిగి రావడానికి కావలసిన భూమికి అక్కడ ఉంది అని అర్థం. అంతకు ఇది ప్రళయకాలాల్లో కూడా ఆ విధంగా ఉన్నటువంటిదే అటువంటి చోటు. అందులో గోవర్ధనగిరి ఉత్పత్తి చాలా విశేషమైన సుమ అన్నాడు. ఇక్కడ కొంత గోవర్ధనగిరి చెప్పాడు, మరికొన్ని ఖండములు దాటిన తర్వాత మరొక చోట మళ్ళీ గోవర్ధనగిరి గురించి చెప్తాడు. అసలు ఈ గోవర్ధనగిరి ఎలా వచ్చింది? దీనికి ఒక అత్యద్భుతమైన అధ్యాయం ఉందండి. కేవలం గోలోకం కూడా లేని సమయంలో ఎవరున్నారు? గోలోకం ఒకటి తయారైతే కదా గోలోకం ఉంది. గోకుల లోకమే కదా. లోకాలే లేని స్థితిలో ఎవరుంటారు? ఎవరుంటారేమిటి? పరమాత్మ ఉంటాడు, అంతే కదా. పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు. అలాంటి పరమాత్మ తాను లీలగా సంకల్పించుకొని రెండుగా అయ్యాడు. అదే రాధాకృష్ణ యుగళమూర్తి. అయిన తర్వాత పరమాత్మ నుంచి ఒక్కొక్క అవయవం నుంచి ఒక్కొక్క స్వరూపం చొప్పున వచ్చి లోకం ఏర్పడింది అక్కడ. కానీ గోలోకంలో ఉన్నటువంటివన్నీ కూడాను పరమాత్మ తనువు నుంచి వచ్చే ఒక్కొక్కటి కూడా. అందులో వచ్చినవి బృందావనం, యమునా నది, నికుంజములు, మండపాలు, ఇవన్నీ కూడా స్వామి యొక్క ఏ శరీర భాగం నుంచి ఏమేమి వచ్చాయో వర్ణించారు ఇక్కడ. ఇవన్నీ ఎక్కడ? గోలోకంలో, ఈ బృందావనంలో కాదు, గోలోకంలో. అతి విస్తీర్ణమైనది, బ్రహ్మాండ గోళంలోకి అతీతమైనది. ఇది స్వామి స్వేచ్ఛయ తన ఇచ్ఛతో తన ఆనందంతో తన ఆనందం కోసం నిర్మాణం చేసుకున్నాడు. తన ఆనందంతో తన ఆనందం కోసం. దుఃఖితుడు ఆనందం కోసం తయారు చేసుకోవడం వేరు, ఆనందస్వరూపుడు ఆనందం కోసం చేసుకోవడం వేరు. రెండుకి తేడా ఉంది. అందుకే ఇక్కడ చెప్తాను. ఇక్కడ ఆనందస్వరూపుడైన కృష్ణుడు ఆనందంతో ఆనందం కోసం లీలగా తన నుంచి ఏర్పాటు చేసుకున్న లోకమే గోలోకము. అంటే గోలోకంలో ప్రత్యంశము స్వామికి అభిన్నం. అందుకే తన శరీరం నుంచే వచ్చింది అంటే అర్థం ఏంటంటే అదెంతో ఆయనంతా, ఆయనంతో అదంతా. కానీ పరంధామము పరమాత్మకు వేరు కాదు. ఇది తెలుసుకోవాల్సింది. పరంధామము పరమాత్మ రెండూ ఒకటే స్వరూపము. అది సగుణ బ్రహ్మగా భావించినప్పుడు దాన్ని పరంధామము సగుణ బ్రహ్మ లోకము అంటున్నాం. కానీ అది బ్రహ్మము యొక్క తత్వమునకు వేరు కాదు. బ్రహ్మము యొక్క వివిధములైన ఆనంద స్వరూపములే ఆ విధంగా వ్యక్తమయ్యాయి. అయితే అప్పుడు రాధాదేవి తన నుంచి అనేక శక్తులను ఆవిర్భవింపజేసింది. మరి ఇంత నిర్వహించాలంటే కొంత పరిచారకులు ఉండాలి కదండి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? స్వామి నుంచి కొందరు, అమ్మ నుంచి కొందరు వచ్చారు. వాళ్ళే గోపికలు అనబడుతూ గోలోకంలో విహరిస్తున్నారు వారందరూ. అయితే అమ్మవారు ఒకసారి కృష్ణుడితో అన్నదిట, మనకి ఇవన్నీ బాగున్నాయి కానీ మనకు రహస్యమైన చోట్లు కూడా కొన్ని ఉంటే బాగుంటాయి కదా అంటే, ఓహో అదొకటి కదా అని రాధాదేవిని చూస్తూ ఆనందంగా నవ్వి ఆనంద పారవస్యంతో నేత్రము నుంచి ఆనంద బాష్పములు వచ్చే స్వామివారికి. ఆ వచ్చిన బాష్పకణములు పడి క్రమక్రమంగా పెరిగి పర్వతం దిగింది ఇక్కడెక్కడ. ఆ పర్వతమే గోవర్ధన పర్వతం అయ్యా అన్నాడు ఇక్కడ. అయితే పరమాత్మ భూమి మీదకి రావాలనుకున్నప్పుడు అది గోవర్ధనం కూడా కిందకి రావాలి. ఆజ్ఞాపించాడు, నువ్వు కూడా కలగాలి అని. నువ్వు ఎలా చెప్తే అలాగని. అప్పుడు ఎక్కడ పుట్టింది ఆ గోవర్ధనగిరి అంటే, భారతాత్ పశ్చిమ దిశి శాల్మలీ ద్వీప మధ్యత గోవర్ధనో జన్మలేభే పత్యాం ద్రోణాచలస్య చ. భరతవర్షానికి పశ్చిమం వైపు శాల్మలీ ద్వీపం ఒక ద్వీపం ఉంది. ఈ లెక్కలు కట్టి చూస్తే అప్పుడున్న భూగోళం వాటి వర్ణనలు మనకి అంతుపట్టనివి. ఆ శాల్మలి ద్వీపంలో ద్రోణాచలం అని ఒక పర్వతం ఉన్నది. ఆ ద్రోణాచలుడు యొక్క పుత్రుడిగా ఉద్భవించాడు గోవర్ధనుడు. గోవర్ధనోపరి సురా పుష్పవర్షం ప్రచక్రిరే. వాడు పుట్టిన వెంటనే దేవతలు ఆయన మీద పూలవాన కురిపించారు, మహిమ తెలిసి గనక. పైగా అనేక మంది శైలములు ఆయన పుట్టుకున్నప్పుడు చూసి ఆశీర్వదిద్దామని వచ్చేట. ఏమిటేమిటి వచ్చాయంటే, హిమాలయ సుమేర్వాద్యాహ శైలాహ సర్వే సమాగతా. హిమాలయ పర్వతము, సుమేరు పర్వతము మొదలైన దివ్య పర్వతములు వచ్చి చూడడానికి వచ్చే గోవర్ధనగిరి పుట్టినప్పుడు. అంతేకాదు నత్వా ప్రదక్షిణీకృత్య పూజాంకృత్వా విధానత. ఆ గోవర్ధనగిరికి నమస్కారం చేసి ప్రదక్షిణలు చేసి వెళ్ళారు. పుట్టగానే ప్రదక్షిణలు చేశారండి ఆయనకి. అటువంటి వాడు గోవర్ధనుడు. పైగా స్తోత్రం కూడా చేశారు. శైలములన్నీ చేసిన గోవర్ధన స్తోత్రం ఇది. ఎందుకంటే బృందావనం వెళ్ళి చూస్తే మనకి గోవర్ధనగిరిపై ఆ ప్రాంతం వాళ్ళు, చుట్టుపట్ల ప్రాంతాల వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో తెలుస్తుంది. వాళ్ళందరూ గిరిరాజ్ అనే పిలుస్తారు. మనం గోవర్ధనగిరి అనే పదాలు వాడినా వాళ్ళు గిరిరాజ్ అనే ప్రేమగా పిలుస్తారండి.
వాళ్ళ దృష్టిలో అది రాళ్ల గుట్ట కాదు, సాక్షాత్ విష్ణు స్వరూపమే. అంత భావం వాళ్ళకి. ఆ ప్రీతితో వాళ్ళు కొడుచుకుంటారు. అందుకే ప్రదక్షిణలు చేస్తారు వాటి చుట్టూ. దాని దివ్యత్వమే వేరు. అంత పవిత్రమైనటువంటి గిరిని అనేక రకాల పాటలతో కూడా స్తుతి చేస్తారు. వ్రజ సాహిత్యంలో ఇవన్నీ లభ్యమవుతాయి. కానీ గర్గభాగవతంలో కృష్ణకర్ణామృతంతో సమానమైన శ్లోకాలు చాలా చాలా ఉన్నాయండి గర్గభాగవతంలో. ఇప్పుడు గిరిరాజ స్తోత్రం చాలా విశేషమైనది. 3 శ్లోకాలు కనుక వినేద్దాం. త్వం సాక్షాత్ కృష్ణచంద్రస్య పరిపూర్ణతమస్య చ గోలోకే గోగణైర్యుక్తే గోపీ గోపాల సంయుతే త్వం హి గోవర్ధనో నామ బృందారణ్యే విరాజసే త్వన్నో గిరీణాం సర్వేషాం గిరిరాజోసి సాంప్రతం నమో బృందావనాంకాయ తుభ్యం గోలోకమౌళిని పూర్ణ బ్రహ్మాతపత్రాయ నమో గోవర్ధనాయ చ. ఇది శ్లోకం. ఇక్కడ నువ్వు బృందావనంలో ఉంటావంటే అక్కడ అర్థం గోలోకంలో ఉన్న బృందావనంలో ఉంటావని చెప్పడం ఇక్కడ భావం. అక్కడి నుంచి నువ్వు ఇక్కడికి విచ్చేసావయ్యా. ఇప్పుడు ఆయన ఎక్కడున్నాడు? ద్రోణాచలం ప్రాంతంలో ఉన్నాడు, శాల్మలి ద్వీపంలో. మొత్తం పర్వతములన్నీ వచ్చి స్తోత్రం చేసే. ఇలా స్తోత్రం చేసినప్పుడు దివ్యమైన పర్వతం కనుక అనేక మంది ఋషులు వచ్చి అక్కడ సాధనలు చేసుకుంటున్నారు. ఇందుకు పర్వత భూములు ఎందు సాధన విశేషమని మన శాస్త్రంలో చెప్తున్న అంశం. అందుకు అనేక మంది మహర్షులు సిద్ధపురుషులు అక్కడికి వచ్చి తపస్సును ఆచరించుకుంటున్నారు. అలా ఆచరించుకుంటూ ఉన్న వాళ్ళల్లో పులస్త్యుడనే మహాత్ముడు అక్కడికి వచ్చాడు. వచ్చి తీర్థయాత్రలు చేస్తూ వివిధ స్థలముల యందు తపస్సును ఆచరిస్తున్న పులస్త్య మహర్షి ఈ గోవర్ధనగిరి వద్దకు వచ్చి అక్కడ తపస్సును ఆచరించాడు. ఎక్కడా కలగని శాంతి తృప్తి అక్కడ కలిగింది ఆయనకి. ఆహా, ఎంత బాగున్నది ఇక్కడ అంటూ గోవర్ధనగిరిని చూడగానే అందమే అందమండి. అనేక రకాల వృక్షజాతులు అక్కడున్నాయి, గైరికాది ధాతువులున్నాయి, రమ్యమైన చిన్న చిన్న ప్రవాహాలు ఉన్నాయి. ఇలాంటి చోట చేస్తూ ఉంటే మనస్సు అంతర్ముఖమైపోతుంది, తృప్తిగా ఉంది. రకరకమైన మృగములు సంచరిస్తున్నాయి, ఎంత అందంగా ఉన్నది. ముక్తిప్రదం ముముక్షాణం తం దదర్శ మహాముని. ముముక్షువులకు ముక్తినివ్వగలిగేటువంటి ఆ పర్వతాన్ని చూసి అప్పుడు ద్రోణుడి వద్దకు వెళ్ళేట. ద్రోణుడు అంటే ద్రోణ పర్వత ప్రభువు వద్దకు వెళ్ళాడు. ఋషులు కనుక కొండ కాకుండా దేవతా రూపాన్ని కూడా చూడగలరు వాళ్ళు. ద్రోణుడి దగ్గరికి వెళ్ళగానే మహర్షులను చూస్తే పర్వతాలకి దేవతలకు కూడా భయము భక్తి రెండూ ఉంటాయి. ఓం నమో నారాయణాయ, ఓం నమశివాయ, శ్రీమాత్రే నమః. వైశాఖ శుద్ధ సప్తమి నాడు సూర్యభగవాన్ని ఆరాధన సర్వవిధ శ్రేయోదాయకంగా శాస్త్రాలు చెబుతున్నాయి. విష్ణు ఆలయాన్ని సందర్శించి వివిధ రకాలైనటువంటి పుష్పాలతో అలంకరణ చేసి పూజ చేస్తే స్త్రీలకు సౌభాగ్యం, అలాగే పురుష సూక్త పఠనం సర్వవిధ శ్రేయోదాయకంగా కూడా ఉంటుంది. పురుషులకు దీర్ఘాయుష్ కలిగి తీరుతుంది, ధన వృద్ధి కలుగుతుంది. కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడాను శ్రీ సూర్యనారాయణ వేద పారాయణ అంటూ సూర్య భగవానికి సంబంధించినటువంటి వివిధ స్తోత్రాలు చదవాలి. ఆదిత్య హృదయ పఠనం చేయాలి. సూర్య నమస్కారాలు ఆచరిస్తే ఇంకా మంచిది. అరుణ పారాయణంతో అభిషేకార్చన ప్రతి ఇంట్లోనూ నిర్వహించడం వల్ల కూడా ఆరోగ్యం ఐశ్వర్యం కలిగి తీరుతాయి అంటుంది శాస్త్రం. ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అంటూ 108 సార్లు పఠించండి. శారీరక రుగ్మతలన్నీ కూడాను పటాపంచలైపోయి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని మీరు సాధించుకోవటానికి ఆస్కారం ఆ యొక్క ఆదిత్యుడు మనకు ప్రసాదిస్తాడన్నమాట. అంతేకాకుండా గజేంద్ర మోక్షము అని చెప్పేసి ఉంది. ఆ గజేంద్ర మోక్షము అనేటువంటి గ్రంథం ప్రతినిత్యం కూడాను ఎవరైతే పఠనం చేస్తారో హఠాత్తుగా సంభవించేటువంటి ఉపద్రవాల నుంచి తప్పనిసరిగా బయటపడి తీరుతారు. వ్యక్తి పొరపాటున తొందరతో చేసినటువంటి దుర్వినియోగ ప్రభావాలన్నీ కూడా పటాపంచలైపోయి
అదృష్టకరమైనటువంటి తత్వం ఆ మనిషి జీవితంలో పడసూపటానికి గజేంద్ర మోక్షం ఈ వైశాఖ మాసంలో పఠించటం చాలా విశేషకరంగా మనకు శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురుశాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాన్ని గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం గురువారం. సూర్యోదయం 5:43 సూర్యాస్తమయం 6:19 తిథి సప్తమి రాత్రి 8:50 వరకు. నక్షత్రం పునర్వసు రాత్రి 8:58 వరకు. వర్జం ఉదయం 9:35 నుంచి 11:06 వరకు. మరల తెల్లవారుజామున 4:44 ప్రారంభం. దుర్ముహూర్తం ఉదయం 9:55 నుంచి 10:45 వరకు. మరల మధ్యాహ్నం 2:57 నుంచి 3:47 వరకు. అమృతకాలం సాయంకాలం 6:41 నుంచి 8:12 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌర్గు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం గంగోత్పత్తి. ఆ సందర్భంగా మనం గంగా స్నానం చేయడం, కనీసం గంగా స్మరణ చేయడం చాలా మంచిది. గంగా గంగేతి యో బ్రూయాద్ యోజనానాం శతైరపి ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్చతి. గంగా గంగా అనుకుంటే చాలు, అన్ని పాపాలు పోయి విష్ణులోకాన్ని చేరుకుంటాడు అనేటువంటి భావన మనకు శాస్త్రంలో కనిపిస్తోంది. గంగా స్మరణ చాలా మంచిది. గంగా స్నానం ఇంకా విశేషమైనది. గంగా దర్శనం విశేషమైనది. అంబత్వద్దర్శనాన్ ముక్తి నజానే స్నానజం ఫలం స్వర్గారోహణ సోపాన మహాపుణ్యతరంగిణి. అమ్మ, నీ దర్శన మాత్రం చేతనే ముక్తి లభిస్తుంది, స్నానం చేస్తే ఇంకెంత ఫలితం అని చెప్పి శాస్త్రం వర్ణిస్తోంది. ఆ కారణంగా మనం గంగాజలాన్ని ఇంట్లో పూజించుకోవడం, ఆ జలం కాస్త నీళ్ళలో కలుపుకొని స్నానం చేయడం, ఆ గంగా స్మరణ చేస్తూ గంగా పూజ చేస్తూ ఉండడం, ఇవి అత్యంతమైనటువంటి సత్ఫలితాలను అందజేస్తాయి. శంకరాచార్యుల వారు చెబుతారు, గంగాజలలవ కణికా పీత తస్య కరోతి యమోపి న చర్చ. గంగాజలం ఒక కణిక అంటే చాలా చిన్నది కణం, అలా నోట్లో వేసుకుంటూ ఉంటే రోజు అతన్ని గురించి యముడు అసలు వీడు పాపాలు ఏం చేశాడు అనే చర్చే చేయట. ఎందుకని ఎన్ని పాపాలు చేసినా అన్నీ పోతాయిగా, ఇంక మిగిలేదేమున్నాయి, అందుకని వాటిని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు అని చర్చ కూడా చేయట. అందుకని ఆ గంగా స్మరణ చాలా చాలా విశిష్టమైనది. మనం ప్రతిరోజు కూడా గంగ చెంబుని వరకు పూజలో పెట్టుకునేవారు, దాన్ని పూజించేవారు. ఆ విధంగా పూజించుకోవడం, స్మరించుకోవడం, వీలైతే కొద్దిగా జలం స్వీకరించడం, ఇవన్నీ కూడా చాలా మంచివి. అయితే గంగాజలం తెచ్చుకోవడం కాశీ నుంచి తెచ్చుకోకూడదండి, ప్రయాగ నుంచి తెచ్చుకోవాలి. అంటే గంగా యమునా సరస్వతి కలిసినటువంటి ఆ ప్రయాగ నుంచి నీరు తెచ్చుకోవాలి. ఆ నీటినే మనం స్నానాధికానికి కానీ, పూజాధికానికి కానీ, ఆచమనాధికానికి కానీ ఉపయోగించుకోవడం మంచిది. నేటి ఆణిముత్యాలు.
శాంతి అంటే మనస్సును జయించడమే. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్. రాముడి వలన ఉపకారం పొందినటువంటి సుగ్రీవుడు ప్రత్యుపకారం చేశాడనేటటువంటి మాట నిజమవుతుంది. లేకపోతే మన ప్రభువు పరువు పోతుంది, ప్రభువు చేత పరిపాలింపబడిన వానర జాతి పరువు పోతుంది. ఇంతమంది పరువు నీ చేతిలో ఉంది, ఇంతమంది శోకాన్ని పోగొట్టగలిగిన వాడివి నువ్వే, నాయనా లే అని ఒక్కసారి ప్రచోదనం చేస్తే శాప విమోచనం అయిపోయింది. తెలియక ఒక మాట అంటుంటారు, హనుమకి తన బలం గుర్తు చెయ్యాలని. మనం ఇప్పుడు జ్ఞాపకం చెయ్యక్కర్లేదు. ఎప్పుడో కిష్కింధకాండ చివరిలో సుగ్రీవుడు చేసినటువంటి స్తోత్రం చేత హనుమ యొక్క ఆ శాపమంతా విమోచనం అయిపోయింది. వెంటనే ఆయన తన బలాన్ని తాను జ్ఞాపకానికి తెచ్చుకొని మహేంద్రగిరి మీదకి ఎక్కుతూ అక్కడ నిలబడి ఒక మాట చెప్పారు, నా బలం నాకు జ్ఞాపకానికి వచ్చింది. నాతో సమానంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు ఇద్దరే. ఒకటి నా తండ్రి వాయుదేవుడు, రెండు గరుత్మంతుడు. నేను ఎంత వేగంగా వెడతానంటే సూర్యుడు ఉదయాద్రి మీద ఉదయించి ప్రయాణం ప్రారంభం చేసినప్పుడు సూర్యుడితో పాటుగా ప్రయాణం ప్రారంభం చేసి సూర్యుడు మధ్యాహ్నానికి ఆకాశం మధ్యలోకి వచ్చేటప్పటికి నేను పశ్చిమాద్రికి వెళ్ళి పశ్చిమాద్రిని ముట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చి మధ్యాహ్నం సూర్యబింబాన్ని కలవగలను. అంత వేగంతో వెళ్ళగలను. సముద్రం మీద నేను వెడుతున్నప్పుడు నా వేగాన్ని తట్టుకోలేక నా తొడల యొక్క వేగానికి సముద్రాన్నంతటినీ చాప చుట్టినట్టు చుట్టి నీటిని పైకెత్తి తీసుకుపోగలను. ఆకాశంలో ఉండేటటువంటి మేఘములనన్నిటినీ కూడా నా భుజముల చేత కట్టకట్టి ఈడ్చేయగలను. ఈవలి ఒడ్డున నిలబడి ఆవలి ఒడ్డుని నా చేతితో స్పృశించగలను. పర్వతములను పైకెత్తి ఆడి వాటిని చూర్ణములను చెయ్యగలను. ఈ భూమినంతటినీ చుట్టతాను. సముద్రాలన్నింటినీ కూడా కలచివేసి అవి తమ చెలియల కట్టలు దాటి ప్రవహించేలా చెయ్యగలను. అంతటి శక్తివంతుడనన్న విషయం నాకు అర్థమైంది. ఇప్పుడు నేను లంకాపట్టణానికి బయలుదేరుతున్నాను, మీరు నిశ్చింతగా ఉండండి మహేంద్రగిరి మీద నిలబడి సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వీ అని పూర్తి చేశారు మహర్షి కిష్కింధకాండ. ఆ హనుమ ఇంకా లంకాపట్టణానికి తన శరీరంతో వెళ్ళాలి. కానీ ఆయన అత్యంత ఉత్సాహంతో తన మనసుతో ఏనాడో చేరిపోయారు లంకాపట్టణానికి. శోకం అన్నది ఎక్కడుంటుందంటే మనసులో ఉంటుంది. ఆ శోకం పోవడానికి మార్గం ప్రయత్నం ఎక్కడుంటాయంటే మనసులోనే ఉంటాయి. ఆ మనసు పరిపుష్టం కావాలంటే, మళ్ళీ అటువంటి తేజస్సుని పుంజుకోవాలంటే, ఎంత కష్టాన్నైనా దాటగలగాలంటే హనుమ యొక్క అనుగ్రహంతో, సీతారాముల అనుగ్రహంతో మనసు ప్రచోదనం పొందాలంటే సుందరకాండ చదవండి అని చెప్తారు. ఇంతమంది వానరులు ఉత్తర తీరంలో నిలబడిపోతే ఒక్క హనుమ మాత్రం ఎంత ఉత్సాహంగా వెడుతున్నారంటే శత్రుపురానికి మనసుతో ఆయన చేరిపోయారు. ఇక శరీరంతో వెళ్ళాలంతే. అంత అద్భుతమైనటువంటి రీతిలో ప్రయాణం చేయడానికి ఆ మహేంద్రగిరి మీద నిలబడినటువంటి స్వామి హనుమ యొక్క స్థితిని ఆవిష్కరిస్తూ సుందరకాండ ప్రారంభం అవుతుంది. ప్రారంభం చేస్తూ మొదటి శ్లోకంలో మహర్షి అంటారు, తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణాచరితే పథి. చారణలు ప్రయాణం చేసేటటువంటి మార్గం ఏదుందో ఆ మార్గంలో ప్రయాణం చేసి రావణుడి చేత అపహరింపబడినటువంటి సీతమ్మ జాడ కనిపెట్టడానికి స్వామి హనుమ శత్రుకర్షణుడై సంకల్పమును చేసి ఉన్నారు. ఎవ్వరూ చెయ్యలేనటువంటి సంకల్పం. అవతల దుర్నిరీక్షుడైనటువంటి రాక్షసుడు, అపారమైనటువంటి తపస్సు చేసినవాడు, కాంచనలంకకి అధిపతి, 100 యోజనముల సముద్రాన్ని దాటి వెళ్ళాలి. ఆవలి ఒడ్డున దిగిన దగ్గర నుంచి విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు నిలబడతారు. ఎవడి తేజస్సు చూసినంత మాత్రం చేత యమధర్మరాజు గారు కూడా కాకిలో దూరి పారిపోయాడో అంతటి మహాతేజస్సంపన్నుడు. తన జీవితం మొత్తం మీద రామచంద్రమూర్తి చేతిలో చనిపోకముందు అతను ఓడిపోయింది ఇద్దరి చేతిలోనే. ఒకటి వాలి చేతిలో ఓడిపోయాడు, 2 కార్తవీర్యార్జునుడి చేతిలో ఓడిపోయాడు. దిక్పాలకుడిని కూడా ఓడించాడు, దేవతల్ని ఓడించాడు, ఇంద్రుణ్ణి ఓడించాడు. అంతటి శక్తివంతుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
శ్వేతకి సంతోషించి అదే కదా కావాల్సింది ఆడికి. అబ్బా, శివుడు చెప్పినట్లుగా 12 సంవత్సరాలు నియమాన్ని పాటించి శివుణ్ణి ప్రార్థించాడు. శంకరుడు మళ్ళీ ప్రత్యక్షమై, రాజా, నియమాన్ని బాగానే పాటించావు, నన్ను బాగానే సంతోషపెట్టావు, అయితే ఒక్కసారి శాస్త్రాన్ని పరిశీలించు. శాస్త్రవిధి ప్రకారం యజ్ఞాలను చేసే అధికారము విప్రులకే ఉంది. కాబట్టి నీ యజ్ఞాన్ని నేను చేయించలేను. ఇంత మాత్రాన 12 సంవత్సరాలు ఎందుకన్నావు అనుకున్నాడు, కానీ బయటకు చెప్పలేకపోయాడు. కానీ భూమిపై నా అంశంతో అవతరించిన ఒక విప్రుడు ఉన్నాడు, అతడు నీ యజ్ఞాన్ని చేయిస్తాడు. అప్పుడే చెప్పింటే నేను వెళుతుంటా కదా అనుకున్నాడు. దుర్వాసాగితి విఖ్యాతగా సహిత్వాం యాజయిష్యతి సహిత్వాం యాజయిష్యతి మన్నియోగాన్ మకా తేజ సంబారాక సంబ్రియం తుతే. ఆయన పేరు దూర్వాసుడు. నా ఆజ్ఞానుసారంగా ఆయన చేత నువ్వు యాగాలు చేయిస్తాడు. నేను చెప్పానని చెప్పు, ఇక నువ్వు పూజా సామాగ్రిని సిద్ధం చేసుకో అని అదృశ్యమయ్యాడు. శ్వేతకి సంతోషంగా నగరానికి వచ్చి, ఏంటో యజ్ఞం అంటే ఈవిడికి ఇట్లా ఉంది, ఈ మహారాజుకి యజ్ఞ సామాగ్రిని అంతా సిద్ధం చేసుకున్నాడు. ప్రజల కథ ఏం పట్టించుకోడు, యజ్ఞం చేయటం అంతే. మళ్ళీ శివుణ్ణి ప్రార్థించాడు. దేవా, మీరు చెప్పినట్లుగా అంతా సిద్ధం చేసుకున్నాను అన్నాడు. శివుడు వెంటనే దూర్వాసుడిని పిలిచి ఇలా అన్నాడు, మునీంద్ర, శ్వేతికి అనే రాజరిషి పుణ్యాత్ముడు, వీడు ముఖం, ఇతడి చేత యజ్ఞాలు చేయించు, ఇది నా ఆజ్ఞ అన్నాడు శివుడు. నేనంటే చేయించేవాడినే కాదు, ఎంతోమంది కన్నులు పోగొట్టాడు స్వామి అంటుంటే. ఆ మాట విని దుర్వాసుడు, అద్భుతం దేవా, నీ మాట బాగుంది, నీ ఆజ్ఞ బాగుంది, ఈ రాజు బాగున్నాడు, ఇతడి సంకల్పం కూడా బాగుంది, ఇతడి సత్కర్మ బాగుంది, ఇతడు చేసే దానాలు బాగుంటాయి, నీ ఆజ్ఞ నేను పాటిస్తాను, ఇతడు చేత యజ్ఞాలు చేయిస్తానని అంగీకరించాడు దూర్వాసుడు. శివుడికి నమస్కారం పెట్టి రాజు వెంట నడిచాడు. ఇద్దరూ రాజ్యానికి వచ్చారు. యాగశాలలో వెంటనే యాగం ప్రారంభమైంది. అంతా శాస్త్ర ప్రకారంగా జరిగింది. యజ్ఞం పూర్తి అయ్యింది. శ్వేతకి అందరికీ దక్షిణాలు బాగా ఇచ్చాడు. తర్వాత ఋత్విక్కులు దూర్వాస మహర్షి వద్దకు వచ్చి అనుమతి పొంది తమ ఇళ్లకు వెళ్ళారు. దూర్వాస మహర్షి కూడా రాజును ఆశీర్వదించి వెళ్ళాడు. తర్వాత శ్వేతకి బ్రాహ్మణుల ఆశీర్వాదంతోనూ ప్రజల జయకారాలతోనూ పురంలోకి అడుగుపెట్టాడు. చాలా కాలం రాజ్యం చేసి తరువాత ఋత్వికులతో కలిసి స్వర్గానికి వెళ్ళాడు. అంత ఇంతైంది, స్వర్గానికి వెళ్ళాడు కొనాకు. ఇలా శ్వేతకి 12 సంవత్సరాల పాటు చేసినటువంటి సత్రయాగంలో అగ్నిదేవుడు 12 సంవత్సరాలు నిరంతరంగా విశ్రాంతి లేకుండా హవిస్సును త్రాగాడు. పాపం, అగ్ని కదా తాగాల్సింది. తాగి 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 చాలా తాగాడు పాపం. నెయ్యిని బాగా త్రాగటం వల్ల ఆయనకు చాలా తృప్తి కలిగింది. ఇక ఏ యజ్ఞాల వైపు ఆయన చూడలేదు, వారిచ్చే హవిస్సు వైపు కూడా చూడలేదు. అంతగా తాగాడు 12 ఏళ్ళు. ఇంకేం తాగాడు పాపం. ఎక్కడికి వెళతా 2 చెంచాలు మనం తాగితేనే తట్టుకోలేము, బీపీ వచ్చి షుగర్ వచ్చి చచ్చిపోతాం. ఇంకా ఏం తాగాడు చెప్పండి. వారిచ్చే నెయ్యి వాసన కూడా పీల్చలేదు, చాలా అయిపోయింది వాడికి. ఎందుకంటే అగ్నిదేవుడికి హవిస్సును గ్రహించే శక్తి నశించిపోయింది. ఆయన తన రంగును కోల్పోయాడు. హవిస్సును తీసుకునే శక్తినే తెల్ల అయిపోయాడు, తెల్లగా వాలిపోయాడు. ఆయనకే అట్లయిపోతే ఇంక చెప్పండి మన కథ ఏంటి? నెయ్యి తాగి 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 ఇంకేది తినటానికి శక్తి లేకుండా పోయింది. శరీరం అంతా తెల్లగా అయిపోయిందట. ఆయన తేజస్సు తగ్గిపోయింది,
మూలలో కూర్చున్నాడు. కడుపులో వికారం కలిగింది, కడుపు తిప్పుతుంది. ఆయన కృంగిపోయాడు. పాపం తన తేజస్సు క్షీణించిందని, తనలో మార్పు వచ్చిందని అగ్నిదేవుడు గ్రహించాడు. ఇటువంటి యజ్ఞం చేసే మహానుభావుడు ఉంటే అగ్నిదేవుడికి చాలామంది కళ్ళు పోగొట్టుకున్నారు. అగ్నిదేవుడికే పొట్టంతా పోయింది చూడండి, బాగా పొట్ట చెడిపోయింది. కడుపు నొప్పి అగ్నిదేవుడికి. అగ్నిదేవుడికే ఇట్లుంటే మన కథ ఏమవుతుంది చెప్పండి మరి. అందుకనే ఎక్కువ నెయ్యి తినరాదు అని చెప్పడం అందుకనే దీనికి. బ్రహ్మదేవుడు వద్దకు వెళ్ళి ఇలా తన గోడును చెప్పుకున్నాడు. స్వామి దేవా, ఆ శ్వేతకి మహారాజు ఎక్కడ పుట్టాడో ఏమో, యజ్ఞాలు చేసి నన్నేమో సంతోషపెట్టాడు. ప్రారంభంలో తృప్తి చెందాను నేను. అయితే హవిస్సులను బాగా గ్రహించటం వల్ల నాకు అజీర్ణ వ్యాధి పట్టుకుంది స్వామి. అజీర్ణ వ్యాధి పట్టుకుంది. ఎక్కడ చూసినా కడుపు పట్టుకొని రావాల్సి వచ్చింది. అజీర్ణం. పాపం అగ్నిదేవుడికే ఇట్లయిపోయింది. అజీర్ణ వ్యాధి వచ్చింది స్వామి అన్నాడు. దీన్ని ఎలా తొలగించుకోవాలో తెలియటం లేదు స్వామి. తొలగించుకునే శక్తి నాకు లేదు స్వామి. ఎవరూ మందులు ఇవ్వరు స్వామి నాకు. నా తేజస్సంతా క్షీణించింది. నేను బలహీనుడైపోయాను. నన్ను అనుగ్రహించు, నాకు ఆరోగ్యాన్ని ప్రసాదించు. నేను ఎవరు అనుకోకండి, నేను అగ్నిదేవుడిని అండి. నేను మళ్ళీ పూర్వస్థితిని ప్రసాదించు. ఆడికి అనుమానం అయిపోయింది. నేను అగ్నిదేవుడిని చెప్పుకుంటున్నాడు. అసలు దాన్ని అక్కడుండే పుల్ల ఉందే, దాన్ని నేను దహించడానికి కూడా శక్తి లేదు స్వామి నాకు. ఆ పుల్లను అక్కడుందే ఒక గడ్డిపూచ, ఆ గడ్డిపూచను నేను దహించలేకపోతున్నా. నా చేత కావటం లేదు. బ్రహ్మదేవుడు నవ్వుతూ, ఆయనే నవ్వాడట. మనం ఎందుకు నవ్వకూడదు? నవ్వుకుందాం. నవ్వుతూ, అగ్నిదేవ, సర్వభక్షక, నీకి అజీర్ణ వ్యాధి 12 సంవత్సరాలు నిరంతరంగా నేతిని తాగటం వలన వచ్చింది నీకు. అదే తాగలనా? ఒకరోజు వదలకూడదా నువ్వు? వెళ్ళి తాగటమా నువ్వు? ఆయన వేస్తున్నాడని చెప్పేసి దానితో అరిగించుకునేటువంటి శక్తిని కోల్పోయావు నువ్వు. అదిగాక తేజస్సును కూడా కోల్పోయావు. అగ్నిదేవ, విచారించకు, బాధపడకు. మళ్ళీ నువ్వు నీ పూర్వ రూపాన్ని పొందుతావు, స్వరూపాన్ని పొందుతావు, ఆరోగ్యవంతుడివి అవుతావు. అయితే కొద్ది కాలం ఓపిక పట్టు. సమయం రాగానే నేను ఆ అజీర్ణ వ్యాధిని నేను పోగొడతాను కదా, నీకెందుకు? స్వామి మీరు సమాధానం చేస్తున్నారు, ఒక్క క్షణము తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడే నాకు బాగు చేయండి. ఇప్పుడు అయ్యలేదయా, కాస్త ఉండయా. పూర్వము దేవతలు ఆజ్ఞాపించగా నువ్వు రాక్షసులు నివసించేటువంటి కాండవ వనాన్ని దహించావు. ఇప్పుడు ఆ వనం మళ్ళీ పుష్టిగా పెరిగింది. అంతేకాకుండా ఇప్పుడు అన్ని రకాల జంతువులు అందులో నివసిస్తున్నాయి. వాటిని దహించి వాటి కొవ్వు చేత తృప్తి చెందిన తర్వాత నీకు మళ్ళీ ఆరోగ్యం చేకూరుతుంది. బాగా దహించేస్తే అంత మొత్తం సరిపోతుంది. బాగా ఎక్సర్సైజులు చెయ్యి, పరిగెత్తు. ఎక్కడ స్వామి లేయడానికి చేత కాదు, నేను చెప్పినట్టు విను. కనుక ఇప్పుడే వెళ్ళి కాండవ వనాన్ని దహించు. ఇప్పుడెక్కడ వెళ్తాను స్వామి, నేను లేయలేకపోతాను, దోక్కొని పోతున్నాను స్వామి, నేను దోకుతున్నాను స్వామి నేను. సరేపా, నీ ఇదంతా విన్నాను. నీ మాట ప్రకారంగానే నీకు ఈ అజీర్ణ వ్యాధి ఖండితం తొలగిపోవాలంటే ఇప్పుడే నువ్వు బయలుదేరు. ఆయన మాట ప్రకారం అగ్నిదేవుడు కాండవ వనానికి చేరాడు. బగ్గుమని మండి వనాన్ని దహించసాగాడు. ఆ సమయంలో ప్రాణులన్నింటికీ అగ్నిదేవుడు శత్రువైపోయాడు. అన్నీ కలిసి అగ్ని ఆర్భటానికి తమ వంతు ప్రయత్నం చేశాయి. అగ్నిదేవుడితో పోరాడాయి. ఏనుగులు తమ తొండాలతో నీటినంతా నింపుకొని త్వరగా వచ్చి అగ్నిని ఆర్పాయి. ఎన్నో పడగలున్నటువంటి పాములు కూడా నీటిని తెచ్చి ఆ పుత్కారం చేసి అగ్నిని ఆర్పాయి. ఇలా మిగిలిన ప్రాణులు తమ శక్త్యానుసారం ధూళిని చిమ్మి అగ్నిని ఆర్పేశాయి. అగ్నిదేవుడు పూర్తిగా చల్లబడిపోయాడు. తృప్తి కాలేదు, చల్లబడిపోయాడు. అజీర్ణ వ్యాధి అట్లే ఉంది. మళ్ళీ ప్రయత్నించాడు. మళ్ళీ వాటి చేతిలో ఓడిపోయాడు.
మళ్ళీ వాళ్ళు నీళ్లు పోస్తూనే ఉన్నారు, అన్ని ప్రాణులు కూడా అన్నీ ఒకటే అయిపోయాయి. అయ్యో నాకు మాత్రం ఆరోగ్యం లేదే, అనారోగ్యంతో బాధపడుతున్నాను. ఇలా 7 సార్లు స్వామి నేను ప్రయత్నించినా కూడా నాకు అగ్నిదేవుడు గెలవలేకపోయాడు, కాండవనాన్ని కాల్చలేకపోయాడు, తన అజీర్ణ వ్యాధిని పోగొట్టుకోలేకపోయాడు అని గోడు చెప్పుకుంటున్నాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. కాండవనాన్ని దహించటంలో 7 సార్లు విఫలమైనటువంటి ఆ 7 నాలుకలు గల అగ్నిదేవుడు నిరాశ చెందాడు, కోపించాడు. బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళి ఉన్నది ఉన్నట్లుగా జరిగిన విషయమంతా చెప్పాడు. బ్రహ్మదేవుడు కాసేపు ఆలోచించి, ఓ అగ్నిదేవ, బాధపడకు, ఓర్పు వహించు, నాకిప్పుడే ఒక ఉపాయం తోచింది, దాని ప్రకారంగా నీ కోరిక అతి కొద్ది కాలంలోనూ తీరిపోతుంది. కంగారు పడకు, ఓపిక పట్టు. నీకు నరనారాయణ ఋషుల సహాయం చేస్తారు. నువ్వు వారితో కలిసి ఖాండవనాన్ని దహిస్తావు, నీ అజీర్ణ వ్యాధిని పోగొట్టుకుంటావు అన్నాడు. ఆ మాటలు విని అగ్నిదేవుడు చాలా సంతోషించి బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. కొంతకాలం గడిచింది. బ్రహ్మదేవుడు చెప్పినట్లుగానే నరనారాయణ మహర్షులు భూమిపై అవతరించారు. అందుకు అగ్నిదేవుడు సంతోషించి మళ్ళీ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్ళాడు. ఆయన చెప్తున్నాడు, ఓ అగ్నిదేవా, నేను నీకిప్పుడు ఖాండవనాన్ని దహించే ఉపాయాన్ని చెబుతున్నాను, విను. నరనారాయణౌ యౌతౌ పూర్వదేవౌ విభావసో సంప్రాప్తౌ మానుషే లోకే కార్యార్థం హి దివౌకసాం. ఆదిదేవులైనటువంటి నరనారాయణులనే ఇద్దరు దేవతల కార్యాన్ని సాధించటానికై మనుష్యలోకంలో అవతరించారు. అర్జునం వాసుదేవంచ యౌతౌ లోకోభి మన్యతే తావేతౌ సహితావేహి తావేతౌ సహితావేహి ఖాండవస్య సమీపతః. అక్కడ జనులు వారిని అర్జునుడని వాసుదేవుడని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు వారు ఖాండవనానికి దగ్గరలోనే ఉన్నారు. నువ్వు వారి వద్దకు వెళ్ళి ఖాండవనాన్ని దహించటంలో సహాయం చేయమని కోరుకో. నీకు ఇంకా తిరిగి ఉండదు. నిన్నెవడూ ఆపలేడు, ఆర్పలేడు. ఇంతవరకు ఆర్పుతున్నారు. అక్కడ ఉండే పాములు ఆర్పుతున్నాయి, అక్కడ ఉండే పెద్ద పెద్ద ఘట సర్పాలు ఆర్పుతున్నాయి, ప్రాణులంతా ఆర్పుతున్నాయి, నీళ్లు తెచ్చిపోస్తున్నారు, ఏనుగులన్నీ ఆర్పుతున్నాయని చెప్పావు కదా. ఇక నిన్ను ఎవరు ఆర్పలేరు. నువ్వే ఇంద్రాది దేవతలను కూడా ఎదిరిస్తావు. వనాన్ని దహించి నీ కోరిక తీర్చుకుంటావు. నీ రోగాన్ని, అజీర్ణ వ్యాధిని పోగొట్టుకుంటావు. కాదండి, మనము నిన్న 3 రోజుల నుంచి ఇదే పని పెట్టుకున్నాం. అగ్నిదేవుడికి అజీర్ణ వ్యాధి. అగ్నిదేవుడికే అజీర్ణ వ్యాధి అయితే మరి ఆయన ఎందుకు అన్నీ ఆ మహారాజు, సీతకి మహారాజు చేసినటువంటి యజ్ఞం చాలా ఆవు నెయ్యు, లేక బర్రెగొడ్డు నెయ్యు, ఏ నెయ్యు, ఏం కథనో అందరూ తీసుకొచ్చేస్తారు కదా మహారాజుకి. పాలు, పెరుగు, వెన్న ఏం ఒకే ఆవుది అనుకున్నారా? లేక ఒట్టే ఆవులు అనుకున్నారా? ఏ కపిలగోవుది అనుకున్నారా? మనకు తెలిసినట్టుగా ఆవుని పిండి దాంతో చేసినటువంటి వెన్నతో. అందుకనే పూర్వంలో 1000 గోవులు, 1,00,000 గోవులు, 200 లక్ష గోవులు ఇట్లా దానం ఇచ్చేవాళ్ళు యజ్ఞయాగాదులకే. ఎందుకంటే సమృద్ధిగా ఉండింది అప్పుడు, ఈ తాపత్రయాలు లేదు. కానీ జనాభా కూడా ఎక్కువ ఉన్నారు అప్పుడు కూడా.
ఇంతకన్నా ఎక్కువ ఉన్నారు. కానీ ఆ లెక్కలు లేవులేండి అప్పుడు. ఆ టైంలో పెట్టెట్టే బాగుండు. ఏదో మనం మహాభారత యుద్ధంలో మాత్రం అక్షోహిణి అంత మాత్రం అనుకున్నాం. దానికి క్యాలిక్యులేట్ చేసుకొని ఒకరికి 5 మంది ప్రకారంగా అనుకుంటే కూడా అది కూడా జనాభా ఎక్కువే కదా, అది అనుకుందాం. ఇంకా మిగతాది ఎంతమంది ఎక్కడెక్కడ ఉన్నారో తెలియదు. అందుకని పూర్వంలో ఎవరికైనా పెద్ద పెద్ద వాళ్ళకి 100 గోవులు 2 లక్షల గోవులు ఈ విధంగా దానాన్ని ఇచ్చేవారు. మనం మొదట్లో అనుకున్నాం, 200 గోవుల్ని 2 లక్షల గోవుల్ని ఎందుకు దానం ఇస్తారంటే ఇదే పని వాళ్ళకి, ఇంకేం పని లేదు. పెద్ద పెద్ద యజ్ఞాలు చేయించడమే మహారాజులకి. దేశం సుభిక్షంగా ఉంది, మంచి వానలు అక్కడక్కడ, మంచి పంటలు, మరి దొంగతనాలు లేవు, మోస చింతన లేదు, మోస వ్యాపారం లేదు. సుఖంగా ఉన్నారు అందరూ బాగున్నారు. అందరికీ పుత్రి నిండుగా ఉన్నారు అందరి ఇళ్లలో. మరి రెండోది ఇంకోటి, అనారోగ్యం లేదు ఎవరికి. వాడికి దగ్గు పట్టింది, వీడికి పడిశం పట్టింది, వాడికి క్యాన్సర్ వచ్చింది, వీడికి ఆపరేషన్ అవుతున్నది, వీడికి కరోనా వచ్చింది, ఏ నోరు లేదు. మరి ఏం చేస్తారైతే మహారాజులు? వేటకని వెళ్ళేది, క్రూర మృగాల్ని చంపేది. ఎంత అని చేస్తారు వాళ్ళు? పోని 5-6 మంది పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఎంత అని పెళ్ళిళ్ళు చేసుకొని ఎంత అని వాళ్ళు ఆ భార్యలతో కానీ భర్తలతో కానీ తిరుగుతారు చెప్పండి. ఏం చేస్తారు? ఇక వాళ్ళు అందరూ ధార్మికంగా ఉండేటువంటి వాళ్ళు, పెద్ద పెద్ద మహర్షుల యొక్క భక్తులు వాళ్ళు. అందుకని పెద్ద పెద్ద యజ్ఞాలు, ఒకరికన్నా ఒకరు ఎక్కువ చేసేవాళ్ళట. ఈయన ఒక యజ్ఞం చేస్తే దానికన్నా ఎక్కువ యజ్ఞం చేసేవాడు. అందుకని ప్రతి చోట యజ్ఞం. ఆ యజ్ఞానికి ఏం చేసేవాళ్ళు? అగ్నినే కదా ప్రధానం. ఇక అన్ని చోట్లను ఈ మహారాజు యజ్ఞం 3 రోజుల కిందట మహారాజు అనుకున్నాం కదా, ఆ శ్వేతకి చేసినటువంటి యజ్ఞాలు విపరీతంగా ఉన్నాయట. ఇది కాక చిల్లర యజ్ఞాలు దండిగా. ఇంకా ఏం చేస్తాడు? ఆ నూనె నేను అంటున్నాను, ఆ నెయ్యి తాగి 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 అజీర్ణ వ్యాధి వచ్చింది. అశ్విని దేవతలు కానీ, పక్కలో ఏ దేవతలు కానీ, ధన్వంతరి కానీ ఎవరు లేరు. ఏం చేస్తాడు? అందుకని కొంచెం అగ్ని పడి ఇంకొక చోట అగ్ని పడితే కొంచెం తీరిపోతుంది. వనాన్ని దహించి నీ కోరిక తీర్చుకోవని బ్రహ్మదేవుడు చెప్పాడు. అజీర్ణ వ్యాధిని, నీ రోగాన్ని, అజీర్ణ వ్యాధిని పోగొట్టుకుంటావు అని వరం ఇచ్చాడు. ఆ వీరులిద్దరూ ఒక్కటై వనంలోని ప్రాణులన్నిటినీ నివారిస్తారు, ఇంద్రుణ్ణి కూడా ఎదుర్కొంటారు. ఇది సత్యం, సందేహం లేదు అన్నాడు. ఆ ప్రాణులందరినీ ఎదురగొడతారు వాళ్ళు, యోచన చేయొద్దు. నీళ్లు ప్రశ్ననే లేదు నీకు, వెళ్ళును. వెంటనే అగ్నిదేవుడు బ్రహ్మదేవుడికి నమస్కారం పెట్టి, చాలు ఇంత చేస్తే చాలు, నాకు నీ దగ్గర మందు దొరుకుతుందని వచ్చాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.